అందరికీ నమస్కారం. క్యాబినెట్ అంశాలపై వైసీపీ ఫుల్ ట్రోల్స్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో మొదటిసారి పేపర్లెస్ ఈ క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. అజెండా మొదలు నోట్స్ వరకు అన్ని ఆన్లైన్లోనే మంత్రులకు అందజేశారు. అయితే 2014-19 మధ్యకాలంలో నిర్వహించిన పేపర్లెస్ క్యాబినెట్ తరహా మరొక అధునాతన అప్లికేషన్ వినియోగించి మొదట ఈ క్యాబినెట్ సమావేశం నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బహుళ ఫీచర్లతో కూడిన సమగ్ర అప్లికేషన్ ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యాబినెట్ నిర్వహించింది. అయితే క్యాబినెట్ నిర్ణయాలు అమలు తీరును మంత్రులు సమర్థంగా పర్యవేక్షించే వీలు కలుగుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా సంబంధిత సమాచారం ఆన్లైన్లో యాక్సెస్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. సమాచారం గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. క్యాబినెట్ నిర్ణయాల అమలు స్థితిని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పర్యవేక్షించడం, అంచనా వేసేందుకు అనుకూలంగా ఉంటుంది. రాష్ట్రంలో జనావాస ప్రాంతంలో 14,000 సీసీ కెమెరాలు ఉన్నాయని, అలాగే ప్రైవేట్ యాజమాన్యంలో ప్రైవేట్ స్థలాలు మరియు భవనాల దగ్గరను సీసీటీవీలు అనుసంధానం చేయడం ద్వారా శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తుంది. అయితే రియల్ టైం గవర్నెన్స్కు సాంకేతికను జోడిస్తూ ఇన్సిడెంట్ మానిటరింగ్ సిస్టమ్, అలర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రాష్ట్రంలో జరిగే సంఘటనలు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి తగు చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని అన్నారు. డ్రోన్ల వినియోగం ద్వారా కూడా రోడ్లపై గుంతలు గుర్తించడం, దోమల నియంత్రణ, అంటువ్యాధులు అరికట్టడం, తక్కువ ఖర్చుతో వ్యవసాయంలో మందులు పిచికారీ చేసేందుకు దోహదపడుతుందన్నారు. క్యాబినెట్ ఎజెండాలోని 12 అంశాలు ఇవి: 1 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, 2 సాగునీటి రైతు సంఘాల ఎన్నికలకు ఆమోదం, 3 రివర్స్ టెండర్ విధానం రద్దు, 4 పోలవరం ఎడమ కాలువ పనులు పునరుద్ధీకరణ, అదేవిధంగా 5 73 ఏళ్ల జీవిత ఖైదు విడుదల ప్రతిపాదన, 6 ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ, 7 పట్టాదారుల పుస్తకాలపైన మార్పులు చేర్పులు, 8 కొత్తగా రేషన్ దుకాణాల ఏర్పాటు, 9 సాధారణ పరిపాలనా శాఖ, 10 సాధారణ పరిపాలనా శాఖ, అదేవిధంగా 11 హిస్టరీ అండర్ కామర్స్, 12 ఇసుక పాలసీ, 13 వికసిత్ ఆంధ్ర @2047. ఇవన్నీ బాగానే ఉన్నా కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు అయితే దీనిపైన తీవ్ర విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. తీవ్ర ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళామని, ప్రజలందరూ కూడా దీనికి మంచి మేలు జరుగుతుందని చెప్పేసి మంచి మార్కులు ఇచ్చారని. అయితే ఇప్పుడు టీడీపీ అన్నీ కూడా మళ్ళీ వాటిలన్నింటినీ రద్దు చేసి మళ్ళీ అన్నింటిని కూడా పునరుద్ధరణ చేస్తుందని, ఇవన్నీ కూడా వ్యతిరేకం అవుతాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే ఫుల్ ట్రోల్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూసిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కనబడి లాలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.